ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 25వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని రాస్తారు, కానీ చదివేటప్పుడు ఆడోనాయ్ అని చదువుతారు. హిబ్రూ బైబిల్లో ఆడోనాయ్ అని చదువుతారు. ఆడోనాయ్ అంటే అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం. ఎందుకంటే యెహోవా అన్న పేరు ఉచ్చరించుటకు మన బ్రతుకులు సరిపోవు, మనం అనర్హులము, మన జీవితాలలో ఉగ్రత కుమ్మరించబడుతుందని ఇశ్రాయేలీయులకు ఒక మాట ఉంటుంది. అదేంటంటే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, అసలు ఆ పేరు పలకకూడదు. రాసే పెన్ను కూడా ప్రత్యేకంగా ఉంటుంది, అది ఎక్కడో పరిశుద్ధమైన స్థలంలో ఉంటుంది. యెహోవా అని రాసే పెన్ను అన్ని రాసే పెన్నులు ఒకటి కావు, ఇది ప్రత్యేకంగా ఉంచుకుంటారు. దాన్ని ముట్టుకోవడానికి కూడా తలంటు స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని తల కడుక్కొని ఆ పెన్ను తీసుకొని వచ్చి యెహోవా అని రాసుకొని మళ్ళీ అక్కడ పెట్టి మరలా మిగతా పనులు చేసుకుంటారు. అంటే ప్రత్యేకత. మన దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు, ప్రత్యేకత. అందుకు మీరు కూడా చూస్తూ ఉంటుంది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న పదాన్ని హిబ్రూ భాషలో ఆడోనాయ్ రోయి అని చదువుతారు. యెహోవా రోయి అని చదవరు, ఆడోనాయ్ రోయి అని చదువుతారు. అంటే బైబిల్ గ్రంథంలో యెహోవా అని రాస్తారు, కానీ చదవడం ప్రభువు అని రాస్తారు. ఆ ప్రభువు అనే పేరుతోటే ప్రభువుల వారు యేసుక్రీస్తు వారికి తను పరిచయం చేసుకున్నారు. మీరు ప్రభువు అని పిలుస్తున్నారు కదా, నేనే, నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్తారు. తండ్రిని చూస్తున్నారు, కానీ పిలవడం ప్రభువా అని పిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పడానికి అదే కారణం. ఎందుకంటే పిలిచే పిలిపే దేవుడు, చూచేది తండ్రిని, పిలుపు దేవుడిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.